వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. నెక్స్ట్ ఓటీటీలో రాబోయే మూవీస్ మరియు ఆ మూవీస్ ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం రండి. నెంబర్ 1 8 వసంతాలు. అనంతిక గారు మెయిన్ లీడ్ రోల్గా నటించిన ఈ మూవీ జూన్ 20న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెంబర్ 2 కుబేరా. ధనుష్ గారు మెయిన్ లీడ్ రోల్గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ ధరకు తీసుకుంది. ఈ మూవీ యొక్క స్ట్రీమింగ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ జూలై 20న వస్తుందని అంచనా. నెంబర్ 3 నరివెట్ట. టమినో థామస్ గారు మెయిన్ లీడ్ రోల్గా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సోనీ లివ్లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెంబర్ 4 భైరవం. సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మనల్ని అలరించింది. ఈ మూవీ జూలై 8 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. నెంబర్ 5 తమ్ముడు. నితిన్ గారు హీరోగా నటించిన ఈ మూవీ మనల్ని అలరించలేదు. బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకొని విమర్శల పాలైంది ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ ఓటీటీకి రావాలంటే ఇంకొక నెల ఆగాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి 3 BHK. శరత్ కుమార్, యాక్టర్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ కొరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ కొరకు అమెజాన్ ప్రైమ్ మరియు సన్నెక్స్ట్ వారు పోటీ పడుతున్నారు. ఈ రెండిట్లో ఒక ప్లాట్ఫామ్లో మాత్రం స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ మూవీ కొరకు నెక్స్ట్ నెల దాకా ఆగాల్సిందే. ఈ మూవీస్లో ఏ మూవీ కొరకు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరని మనవి.